చాట్‌జీపీటీ అండ్ గూగుల్ ఇది ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. రీసెంట్‌గా ఒక పేషెంట్ ఏంటంటే అతను హెల్త్ చెకప్ చేపించుకున్నాడు. దాంట్లో ఏంటంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ అనేది ఎక్కువగా ఉంది. 1200 ఉంది. సో, అతను ఏం చేశాడు గూగుల్‌లో సెర్చ్ చేసి ఎవరిని కలవాలి అని సెర్చ్ చేసి కార్డియాలజిస్ట్‌ని కలవాలి అని ఉంటే కార్డియాలజిస్ట్‌ని కలిసాడు. అయితే కార్డియాలజిస్ట్ సార్ ఏం చేశారు ఇతనికి 2D ఎకో ప్లస్ మిగతా హెల్త్ చెకప్ చేసి అంతా నార్మలే ఉంది. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. నీ ఏజ్ కూడా 25 ఇయర్స్. నువ్వేంటంటే ఈ టాబ్లెట్స్ వాడు తగ్గిపోద్ది అని అష్యూరెన్స్ ఇచ్చి పంపించాడు. సో, అతను ఇంటికెళ్ళిన తర్వాత ఏం చేశారంటే చాట్‌జీపీటీలో దాని రిలేటెడ్ మొత్తం సెర్చ్ చేశాడు. సో, దాంట్లో ఏముంటుంది ట్రైగ్లిసరైడ్స్ పెరిగినప్పుడు హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ అదే కాకుండా ప్యాంక్రియాటైటిస్ ఇవన్నీ కాంప్లికేషన్స్ అనేది ఉంటాయి. సో, అతనేంటంటే ఏమంటారు కొంచెం ఛాతీలో కొంచెం డిస్కంఫర్ట్ ఉంది అని చెప్పి వచ్చాడన్నమాట నా కోసం. అలా 2, 3 సార్లు వచ్చారు. తర్వాత కొంచెం ఇండైజెషన్ లెక్క ఉంది సార్. ప్యాంక్రియాటైటిస్ ఏమైనా అయ్యుంటుంది అని చెప్పి ఇలా ప్రతి దానికి ఏమంటారు ఇదేమో అయ్యుండొచ్చు, ఇదేమో అయ్యుండొచ్చు అని చెప్పి అతనికతనే టెస్టులన్నీ రాసుకొని, టెస్టులన్నీ చేపించుకోవడం ఇలా చేశాడన్నమాట. వాళ్ళ ఇంట్లో డ్యాడీ ఏమని చెప్పారంటే, "మా కొడుకు మాత్రం ఇవన్నీ చూసి ఇంట్లో చాలా భయపడుతున్నాడు సార్. అతనికేమన్నా ఒకటి చెప్పండి సార్" అని వాళ్ళ డ్యాడీ గూడా టెన్షన్ బాగా తీసుకుంటున్నారు. అయితే మీరందరూ చేయాల్సిన పనేంటంటే, ఈ చాట్‌జీపీటీలో ఏదైనా మీకు ప్రాబ్లమ్ వచ్చింది. ఎగ్జాంపుల్ డయాబెటిస్ వచ్చిందనుకోండి. అది వచ్చిన తర్వాత జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? లేదంటే అది రాకుండా ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? లేదంటే ఏదైనా ఫీవర్ గాని ఏదైనా వస్తే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని చూడండి అంతే. లేదు మీరు కాంప్లికేషన్స్ గురించి లేకపోతే మెడిసిన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ గురించి ఇవన్నీ చూస్తే మాత్రం మీకు నిద్ర గూడా పట్టదు. అందుకోసమే దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవద్దని చెప్తలేను. తెలుసుకొని ఇలా భయపడడం కన్నా ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకుంటేనే సరిపోతుంది. సో, అర్థమైంది గదా! మరి మీరు చాట్‌జీపీటీ, గూగుల్‌లో ఏం సెర్చ్ చేశారో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.